అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ ఎట్ టిమోర్ లెస్టే నియర్ ఆస్ట్రేలియా. కుంభకోణాలు లేని పార్టీ అని అంటారు. మీరే చాలాసార్లు డిగ్నిటీ ఉన్న పార్టీ బీజేపీ అని మీ బీజేపీ నేతలు అందరూ ఓన్ చేసుకుంటున్న విషయమే. ఆ డిగ్నిటీ కొంత మిస్ అవుతున్నది, కొంత లూజ్ టంగ్ మీ నుంచి కూడా వస్తున్నది. మొన్న రీసెంట్ మీ కామెంట్స్, గొలుసులు కాంగ్రెస్ నేతల మెడలో తెంపుకోండి, ప్లస్ స్కూటీలు కాంగ్రెస్ నాయకుల షోరూంలో స్కూటీలు లూటీ చేయండి. సో ఈ స్టేట్మెంట్, అంటే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇంకొకటి పక్కన ఇంకొక బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ కూడా చాలా లిమిట్ దాటే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. పొట్టోడని, రాజశేఖర రెడ్డి గోషికి పనికిరాడని, ఇట్లా అంటే ఈ సంస్కృతి బీజేపీది కాదు అని మీరు చెప్తున్న పరిస్థితి. మరి ఈ కామెంట్స్ని మీరు ఎట్లా ఓన్ చేసుకుంటారు? రైట్, మంచి ప్రశ్న అడిగారు. ఓకే, ఎంపీ గారు అంటే అతను వ్యక్తిగతం క్లారిటీ ఇచ్చుకుంటారు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ కూడా ఆ పదాలు వాడలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు అట్లాంటి పదాలు వాడండి. అంటే కొద్దిగా రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన పదవుల వల్ల నేను వాడను. నేను అన్నది ఇప్పుడు మీరు పదాలు ఇప్పటివరకు చాలా మీడియాలో చెప్పాను, మీరు సరి చేసుకోండి. నేను ఎత్తుకెళ్ళమనలేదు, తీసుకెళ్ళమన్నాను. ఓకే, నేను దానికి న్యాయ విచారణకు కట్టుబడి ఉన్నాను. నేను న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మాట్లాడుతున్నాను. తేడా ఉంది బాగా ఎత్తుకెళ్ళడానికి, తీసుకెళ్ళడానికి అయితే తీసుకోమని చెప్పినారు కదా సార్. మళ్ళీ అదే చెప్తున్నాను, దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను యశోద. ఈ మళ్ళీ మీ ద్వారా ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ నేను ఏ మాటలు అయితే చెప్పాను, 2 మాటలకు కట్టుబడి ఉన్నాను. ఈరోజు ఇంకొకటి చెప్తున్నాను, ఆటో డ్రైవర్లు ఇప్పుడే దాకా చర్చ జరిగింది. ఆటో రిక్షా డ్రైవర్లు కూడా మీరు ప్రశ్నించండి. ఎక్కడైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నతమైన పదవులు ఉంటారో, మీ దగ్గర ఓట్లు పొందినరో, సంవత్సరానికి 12,000 ఇస్తామని. నేను ఏమంటున్నాను, రాజకుటుంబం, మీ భారతదేశ రాజకుటుంబం అంటే 65 ఏళ్ళు పరిపాలించారు. ముత్తాతలు, నానమ్మలు, తండ్రులు, తల్లులు, రాజకుటుంబం వారసులు ఇద్దరు వాగ్దానం చేశారు. రాజకుటుంబ వారసులు, యువరాణి గారు, యువరాజు గారు. 18 సంవత్సరాల అమ్మాయిలకు వాళ్ళు ఏదో పాపం ఆ షేరింగ్ ఆటోలలో వెళ్ళలేక, లేకపోతే బస్ స్టాప్లలో ఉండి బస్సుల గురించి వెయిట్ చేయలేక, ఇరుకిరుకు బస్సులలో పోలేక నమ్మినరు అన్నమాట స్కూటీలు. అది పెద్ద బడ్జెట్ కాదు. 3 సంవత్సరాలలో సుమారు 12 లక్షల రూపాయలు, 12 లక్షల కోట్లు అయిపోయినాయి. ఆడబిడ్డలకు సుమారు 1,000-2,000 కోట్లు పెడితే స్కూటీలు వస్తాయి. నేను అన్నది ఏంటంటే, నమ్మకం అనేది ప్రజాస్వామ్యం మీద ఇట్లాంటి నాయకులు, ఇట్లాంటి పార్టీలు ఉంటే రాను రాను ప్రజాస్వామ్యంలో నమ్మకం పోతుంది, నాయకుల మీద నమ్మకం పోతుంది. అంటే రేపు పిల్లలు ఎవరిచ్చినా, నిజాయితీ పరులు ఇచ్చినా నమ్మరు, నిజాయితీ పరులు ఇచ్చినా నమ్మరు. వాళ్ళు ఎట్లా ఇయ్యరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళ షోరూమ్లు ఎక్కడుకుంటే అక్కడికి వెళ్ళండి, స్కూటీలు తీసుకోండి, బిల్లు వేపియండి. అనుమూల రేవంత్ రెడ్డి బిల్లు మీద ఉండాలి, బట్టి విక్రమార్క అని రాసి ఉండాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఉండాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఉండాలి, సీతక్క అని ఉండాలి. ఆ బిల్లన్నీ నాకు పంపించండి, నేను రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు ఇప్పిస్తాను. చెప్పిన వాగ్దానాలు వాళ్ళు, ఆ వాగ్దానం వల్ల ఓట్లు వేయించుకుంది వాళ్ళు, ఆ వాగ్దానం వల్ల అధికారం అనుభవిస్తున్నది వేరు, జడ్ సెక్యూరిటీ భద్రతలలో ఉన్నారు వేరు, పెద్ద పెద్ద ప్యాలెస్ల నివాసం ఉంటున్నారు వాళ్ళు, మంత్రుల క్వార్టర్లలో నివాసం ఉంటున్నది వాళ్ళు, లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటుంది వాళ్ళు. ఎవరు? ఆ ఆడబిడ్డలు ఓట్లు వేయటం వల్ల మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసారు. ఇవ్వండి, ఇవ్వకపోతే తీసుకెళ్ళండి. కాంగ్రెస్ వాళ్ళ షోరూమ్లో అయితేనే వాళ్ళు బిల్లు ఇస్తారు. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ వాళ్ళకి బిల్లు ఇస్తున్నారో బిల్లు ఇవ్వమంటున్నాను, తీసుకెళ్ళండి. బరాబర్ చెప్తున్నాను, ఇప్పటి కూడా చెప్తున్నాను, మాట మీద కట్టుబడి ఉన్నా. మీరు అవసరమైతే న్యాయ విచారణకు నేను ఇంతకుముందు కూడా సిద్ధంగా చెప్పాను. ఒక సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు మాజీ న్యాయమూర్తితో, లేకపోతే ప్రస్తుత న్యాయమూర్తితో కమిటీ చేద్దాం. రెండోది బంగారం అన్న, నేను తెప్పుకపోమలేదు, తీసుకుపోమన్నారు, తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, తూకం వేయండి అని చెప్పాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అండి, మీరు కాంగ్రెస్ లీడరు, మీరు వెళ్ళి ఇల్లుకి చెప్పారు తులం బంగారం ఇస్తామని చెప్పారు. మీరు ఎవరు చెప్పారు? కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, ఏదో అది దట్ ఈస్ మీ విషయం. ఈరోజు నువ్వు కూడా కాంట్రాక్టులు తీసుకుంటున్నావు, ఇక్కడ అధికారంలోకి వచ్చిందని. నువ్వు ఒక గ్రామంలో ఒక పదవికి గెలుస్తున్నావు, అంతేనా కాదా? కాబట్టి నేనేమంటున్నాను, తీసుకెళ్ళండి కాంగ్రెస్లో మెడల్కి వెళ్ళి, మళ్ళీ వేరే వాళ్ళ మెడల్ ముట్టకూడదు. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మీ ఇళ్ళకి వచ్చినారో, ఓట్లు అడిగినరో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి. ఈరోజు నేను చెప్పింది మళ్ళీ అడగండి, తీసుకెళ్ళి తూకం మాత్రమే అండి. మళ్ళీ వీళ్ళు తులంకు 3 తులాలు కొట్టేస్తారు. మీరు తులమే తీసుకపోతే వీళ్ళు 3 తులాలు క్లెయిమ్ చేస్తారు ప్రభుత్వం దగ్గర. అవి కూడా ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పినో వాళ్ళ బిల్లు క్లియర్గా అన్ని పంపించండి. మీరు కాంగ్రెస్ కూడా ఇబ్బంది పడకండి. మీరు గ్రామాలలో ఎవరెవరైతే పేదవాళ్లకు, అమాయకులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నా నియోజకవర్గంలో 5,000 మంది నేనే చెక్కులు ఇచ్చాను, 5,000 తులాలు బాకీ ఉన్నారు. మీరు ఇవన్నిటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ్యత, బట్టి విక్రమార్కనే బాధ్యత, సీతక్కనే బాధ్యత. మరి ఎందుకు ఊరేగుతున్నారు? హెలికాప్టర్లు ఎట్లా తిరుగుతున్నారు? ఈ అబద్ధాల వాగ్దానాలతో కాదా? అవి ఇవ్వమంటున్నాను.
ఒకవేళ ఇప్పటికి కూడా ఏదో చెప్తున్నాను, మీరు నిజంగా కూడా వీళ్ళు నాయకులు కూడా, మీరు కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, దయచేసి మీరు ఇంకో రకంగా అనుకోకండి. మీరు గ్రామీణ ప్రాంతాలలో నాయకులు, రేపు తెల్లారి మిమ్మల్ని వీళ్ళు బలి ఎత్తారు. వీళ్ళు హైదరాబాద్లో పదవులలో అనుభవించేటోడు ముఖ్యమంత్రి మంత్రులు, వీళ్ళు గ్రామాలలో చెడ్డ మాటలు మీరు తెప్పించుకుంటున్నారు. మీరు రండి, మీరు ఆ మొత్తం పేద ఎవరెవరైతే ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వాళ్ళకి మీ బంగారం ఇచ్చేయండి, తులం ఆ బంగారం నేనిపిస్తారు రేవంత్ రెడ్డి దగ్గర, బట్టి విక్రమార్క దగ్గర. 3,24,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఎంత అండి మొత్తం? 2,000 కోట్లు. లేదు, మీరు రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఒక 2 ఎకరాల భూమిని అమ్మేద్దాం, గవర్నమెంట్ భూమి, 2,000 కోట్లు వస్తాయి. దేని తప్పు? నేను బంగారం వేసుకొని తిరగడం మానేస్తారు సరిగా. నేను వెరీ క్లియర్గా ఉన్నాను. లేదు, ఏదైనా న్యాయ వ్యవస్థలో మీరు కేసు అయ్యి నేను మాట్లాడతాను. ఇప్పుడు నేనేమంటున్నానండి, లక్షల కోట్లు కాదు కదా, అంటే సామాన్యులని, అమాయకులని, పేదవాళ్ళని మోసం చేసి గద్దెనెక్కుతారా? రానున్న రోజులని ఇంకొకటి వస్తాడు. ఇక వాడు చెప్తాడు, ఇక 3 తులాల బంగారం ఇస్తా, 9,000 పెన్షన్ ఇస్తా, 30,000 రైతు బంధు ఇస్తా, లేదు నిరుద్యోగ భృతి 20,000 ఇస్తా. చెప్పండి. ఇంకొకసారి ఎవడైనా ఊర్లకు కొత్త వాగ్దానాలు చేసుకొచ్చిండనుకో, ఊరు ఆ విలేజ్ నాయకుల దగ్గరనే వాగ్దానం తీసుకోండి. ఎవడైతే మీ ఇంటికి వస్తాడో ఓటు గురించి, గ్రామీణ ప్రాంతాలలో మేము ఎవరైతే మోసం చేస్తారో వారితోనే కాగితం రాయించుకోండి. దళితుడిని ముఖ్యమంత్రి చేసిండ్రా? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, చేసిండ్రా? ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇచ్చిండ్రా? కేజీ టు పీజీ విద్య అన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారా? మరి ఒకటి మీద ఒకటిని అబద్ధాలు ఆడుకుంటా, లక్షల కోట్ల అప్పు చేసుకుంటా, లక్షల కోట్ల అవినీతి చేసుకుంటా, ఇంకెన్నొద్దులు మోసం చేస్తారు మా తెలంగాణ ప్రజల్ని, అమాయక ప్రజలని. నా బాధ, నా ఆవేదన.